వాక్యంలో ఏమంటాడు? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనం నుంచి, మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మ పొందలేదు. ఈరోజు మీరు ఆయన అడిగినప్పుడు భయపడాల్సిన అవసరము లేదంట. ఎందుకు? మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. హల్లెలూయా. ఈరోజు మనము ఆయన కుటుంబంలోకి దత్తత తీసుకున్నాడంట. ఆ ఆత్మ కలవారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. ఈరోజు ఏ జనము కూడా దేవుణ్ణి తండ్రి అని పిలువరు. తెలుసా మీకు? వారి దేవుణ్ణి వారు తండ్రి అని పిలువలేరు. ఎందుకంటే ఈ ఒక్క దేవుడే మనల్ని ఆయన కుటుంబములోకి దత్తపుత్ర ఆత్మ ద్వారా ఆయన కుటుంబస్తులుగా మార్చాడంట. అందుకే ఈ రోజు మనం ప్రార్థన చేసినప్పుడు కూడా తండ్రి అని ప్రార్థన చేస్తాం. తండ్రి అని ప్రార్థన చేసినా కూడా కొన్నిసార్లు ఆ తండ్రి ఎలాంటి వాడు, ఏ కుటుంబంలోకి వచ్చాము, ఎలాంటి పొందుకుంటున్నాం కూడా కొన్నిసార్లు మర్చిపోతాం. ఒక ఉదాహరణ చెప్తాను, వినండి. ఒక చాలా ధనవంతులైన కుటుంబము, ఒక్క కొడుకు ఉండేవారు. ఇంకొక పాప గాని ఇంకొక బాబు గాని ఉంటే బాగుండనిపించి వారు వెళ్ళి అనాథాశ్రమంలోంచి ఒక పాపని దత్తత తీసుకుంటారు. దత్తత తీసుకొని వారి ఇంటికి వచ్చిన తర్వాత ఆ పాపని వారి కొడుకుతో సమానంగా చూసుకుంటారు. ఆమెకి సపరేట్ బల్ల, సపరేట్ చైర్ ఉండదు. ఎక్కడైతే వీరు ఆహారం తింటున్నారో, ఎక్కడైతే వీరందరూ కలిసి భోజనం చేస్తున్నారో అదే బల్ల మీద, అదే కుర్చీ పక్కన తన సొంత కుమారుని పక్కన కుర్చీ వేసి ఆ పాపకి